దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రీసెంట్‌గా ఈ తలాక్ ఈ హసన్ అనేది వార్తలో రావడానికి కారణం ఒక లాయర్ ద్వారానో లేదా ఇంకెవరైనా ఆథరైజ్డ్ పర్సన్ ద్వారానో భర్త భార్య కనుక ఈ తలాక్ ఈ హసన్‌కి సంబంధించిన నోటీస్ పంపిస్తే నేను నీకు తలాక్ చెప్తున్నానని 3 దఫాలుగా 3 మాసాల పాటు కంటిన్యూస్‌గా పంపిస్తుంటే ఆ పెళ్లి రద్దయినట్టు లెక్క అనమాట ముస్లిం లా ప్రకారం. దీనికి సంబంధించి హీనా అనే ఒక జర్నలిస్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. తనకి పాస్‌పోర్ట్ విషయంలో కానీ, తన పిల్లలకి స్కూల్ అడ్మిషన్ విషయంలో కానీ, తన డైవర్స్‌ని ప్రూవ్ చేసుకోవాలంటే తన దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు. అంతేకాదు భర్త కేవలం నోటీసులు పంపించినంత మాత్రాన లాయర్‌తో నేను స్వీకరించినంత మాత్రాన ఆ పెళ్లి రద్దయిపోయినట్లా? అదెక్కడ న్యాయం అని చెప్పి ఆమె క్వెషన్ చేస్తుందనమాట. దీనిపైన సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ మేము ఇస్లామిక్ ప్రాక్టీసెస్‌ని క్వెషన్ చేయట్లేదు. కానీ ఏదైనా సరే రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఏ సివిలైజ్ సొసైటీ అయినా ఈ విధమైన విడాకులు యాక్సెప్ట్ చేస్తా. పెళ్లికి విలువ ఇంతేనా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. అంతేకాదు ఇస్లామిక్ పద్ధతిలో వివాహ రద్దు ఈ తలాక్ సిస్టమ్స్ ఎన్నున్నాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయి నోట్స్ సబ్మిట్ చేయాలని కూడా చెప్పింది. అంతేకాదు దీనికి సంబంధించి 5 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి ఈ తలాక్ ఈ హసన్ ఇది ఎంతవరకు న్యాయం దీని మీద రివ్యూ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట.